సార్ యాక్చువల్గా 23 అని పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా సార్? 1993 చిలకలూరుపేట బస్ ఇన్సిడెంట్ సార్ ఇది. తర్వాత అది ఏమైంది అనేది ఇంకా ఎగ్జాక్ట్ డీటెయిల్స్ లేదు కానీ బట్ యాక్సిడెంట్ వాట్ ఎవర్ 23 మంది చనిపోయారు దాంట్లో. 1993 చిలకలూరుపేట బస్సు దానం. ఎవరిని అనుకున్నారు సార్ ముందు? ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు? మల్టిపుల్ పీపుల్ సార్. దర్శి కూడా ఫర్ ఎగ్జాంపుల్ చదివాడు, చేస్తా అన్నాడు కానీ డేట్లు కుదరలేదు దర్శికి. అమ్మాయి ఏమో ఫుల్ నేను చేసేస్తాను ఫుల్ కాన్ఫిడెన్స్. ఈ అబ్బాయిదేమో చాలా మంచి యాటిట్యూడ్. టూ మెనీ యాక్టర్స్, టూ మెనీ లొకేషన్స్. అమ్మో ఇది మనతో కాదు అని అనిపిస్తుంది కానీ నాకు నా మీద నాకే డౌట్స్ ఉన్నాయి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయగలుగుతానా లేదని ఈ యాక్టర్స్ మీద కూడా ఉన్నాయి. ఈ కాంబినేషన్ లో అవుతుందో లేదో తెలియదు. 10 సంవత్సరాల తర్వాత చేయగలే యాక్టింగ్ రోల్స్ రావడమే వీళ్ళిద్దరికి ఒక లాటరీ టికెట్ అది. కానీ ఇట్లా వచ్చిన వాళ్ళు ఇంత పెద్ద క్యారెక్టర్స్ ని సూపర్ గా చేయడం అది నా లాటరీ. మీరు ఒక సినిమా తీసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ యూఎస్ వెళ్ళిపోయి మీ వర్క్ చేసుకొని కొంత డబ్బు సంపాదించుకొని ఇక్కడ వచ్చి పెడతారు అన్నట్టుగా ఉంటుందా? నిజమేనా సార్? జస్ట్ ప్రాజెక్టులు చేసుకోవడం ఫ్రీలాన్స్ లాగా, అది అయిపోయిన తర్వాత ఇంకోటి ఎత్తుకోవడం, ఇట్లాంటివి బ్రేక్ లాంటి ఇట్లా వచ్చినప్పుడు ఇది. హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు రాజకొండ గారు ఉన్నారు, డైరెక్టర్, మల్లేశం సినిమా మూవీ డైరెక్టర్, అలాగే 8 AM మెట్రో హిందీ మూవీ డైరెక్టర్, లేటెస్ట్గా 23 మూవీ డైరెక్టర్ కూడా రాజకొండ గారు. హలో సార్. నమస్తే. నమస్తే సార్. సార్ ఇప్పుడు మీ టీషర్ట్ మీద చూస్తుంటే ఒక క్యాప్షన్ కనిపిస్తుంది, 23 ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అని, జార్జ్ ఆర్వెల్ది. సార్ 23 మూవీ సినిమా కాన్సెప్ట్ అంటే దాని కంటెంట్, స్టోరీ లైన్ చెప్పాలంటే ఒక 3 ముక్కలు ఏం చెప్తారు సార్ జనరల్గా? సినిమా పరంగా చూసుకుంటే ఇది ఒక లవ్ స్టోరీ సార్. ఒక అమ్మాయి అబ్బాయి, లైక్ ఈ అమ్మాయి 18, అతను 20, వీళ్ళ జర్నీ. ఓకే. ఒక మెయిన్ జర్నీ 12 years, దాని తర్వాత లాస్ట్ షాట్ ఒక 32 years జర్నీ. ఓకే. ఇది సినిమా పరంగా. ఓకే. థీమ్స్ లాగా చూస్తే ఒక థీమ్ మనం టచ్ చేసేది ఏంటంటే లాస్ సేమ్ అందరికి, కాన్స్టిట్యూషన్ సేమే, కానీ జస్టిస్ అనేది కొంచెం సేమ్ కాకపోవచ్చు, వేరే వేరే రావచ్చు. ఇది ఒక థీమ్ సార్. ఇంకోటి ఏంటంటే సరే ఇప్పుడు నేరం చేసేసి రేపేం జైలుకి వచ్చారు, సో దాని తర్వాత ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచేసి పంపించేయడమా లేదా రిఫార్మ్ ఏమైనా ట్రై చేయడమా అనేది ఇది రెండో థీమ్ సార్. సార్ యాక్చువల్గా 23 అని పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా సార్? అంటే దీని వెనకాల నేను చెప్పింది సినిమా ఇంట్రెస్టింగ్ నంబర్ కదా, యాక్చువల్గా చాలాసార్లు మనం చూడం. ఈ అమ్మాయి వీళ్ళ జర్నీ. సో ఇతను ఏదో ఇంకా పరిస్థితులు అవి ఇవితో వాళ్ళ ఫ్రెండ్తో కలిసి 1993 చిలకలూరుపేట బస్ ఇన్సిడెంట్ సార్ ఇది. వాళ్ళిద్దరు దొంగతనం అదే దోచుకుందామని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా అది పెట్రోల్ పట్టుకొని వెళ్తారు వీళ్ళు. వెళ్ళిన తర్వాత పెట్రోల్ పోస్తారు. తర్వాత అది ఏమైంది అనేది ఇంకా ఎగ్జాక్ట్ డీటెయిల్స్ లేదు కానీ బట్ యాక్సిడెంట్ వాట్ ఎవర్ 23 మంది చనిపోయారు దాంట్లో. సో ఆ 23 నెంబర్ ఆ చిలకలూరుపేట బస్ ఇన్సిడెంట్ లో చనిపోయిన నెంబర్ సార్. ఆ నెంబర్ నుంచి సినిమా స్టోరీ వచ్చింది సార్. ఒకటి మేము విన్నది ఏంటంటే సినిమా హీరో సెలెక్షన్ దగ్గర చాలా తర్జన భర్జనలో డిజాస్టర్స్ కూడా జరిగి చివరికి సినిమా హీరో బయటకు వచ్చాడు. ఈ ప్రాసెస్ ఏం జరిగింది సార్? యాక్చువల్గా నేను విన్నది కొంత, అంటే ఏ సినిమాకైనా సార్ మనం ఒకరు అనుకుంటాం, కొన్నిసార్లు వాళ్ళు కూడా ఓకే అనుకుంటారు, కాదనుకుంటారు. మనం ఫ్రాంక్లీ ఎవరైనా సార్, ఎవరిని అనుకున్నారు సార్ ముందు? ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు? మల్టిపుల్ పీపుల్ సార్. దర్శి కూడా ఫర్ ఎగ్జాంపుల్ చదివాడు, చేస్తా అన్నాడు కానీ డేట్లు కుదరలేదు దర్శితో. సో మనకు కూడా ఏంటంటే సార్ ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఎవరికైనా కొంచెం ఆల్రెడీ యాక్టింగ్ చేయగలే వాళ్ళు, ప్లస్ వీళ్ళని పెట్టుకుంటే ఓటీటీ కొంటారేమో అని అనుకుంటే ఈ 2 రీజన్స్తో మనం కాస్టింగ్ చేస్తాం సార్. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు ఈ సబ్జెక్ట్ ప్రకారంగా చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు, ఎందుకు నచ్చకపోవచ్చు, ఇది ఒకటి ఉంటుంది. రెండోది అప్పుడప్పుడు మనకి టూ మచ్ కూడా వెళ్ళలేము, ఎందుకంటే మన బడ్జెట్స్ లిమిటేషన్స్ ఉంటాయి. సో అప్పుడప్పుడు ఇంకా ఏమి చేసినా కుదరకపోతే ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా కొత్త వాళ్ళ దగ్గరికి వచ్చి ఇది చేయాలి. సో ఇంకా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి ఇది కామన్ సార్, కాస్టింగ్ ఏదో ఛాలెంజెస్ ఉంటాయి ఎప్పుడైనా. ఓకే. ఈ హీరో సర్ఫేస్ ఎట్లా అయ్యారు సార్? ఈయన ఎట్లా తీసుకోగలిగారు మీరు? యాక్చువల్గా ఏంటంటే మల్లేశం అప్పుడు మా కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నారు సార్, అతనికి ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఓకే. అతన్ని కలవడానికి వెళ్ళినప్పుడు మల్లేశంలో అప్పుడే ఒక జస్ట్ 2-3 వారాలు అయింది అంతే, ఒక అమ్మాయి చేరి ఆ అమ్మాయి బాగా చేస్తుంది. ఓకే సార్. సార్ చూద్దాం అనుకున్నా కానీ ఆమె ఫిట్ అవ్వట్లేదు క్యారెక్టర్కి.
కానీ ఆమె జాబ్ వదిలేసి 2-3 months అక్కడ ఉండి ప్రాక్టీస్ చేసి చేసుకుంటుంది. సర్లే ఇంత డెడికేషన్ ఉంటే చాలే అనుకుని ఆమెను తీసుకున్నా. ఆమెతో చేసేటప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఊరికనే చూడడానికి వచ్చారు సెట్ మీద. నాకు వాళ్ళ ఫేసెస్ ఎప్పుడు గుర్తులేవు, ఎందుకంటే మన దూరం నుంచి చూసేని వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నుంచి, మనం నేను డిస్టర్బ్ చేయలేదు. సో దాంట్లో అప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్న అబ్బాయి ఇతను. ఓకే. సో ఆ అమ్మాయి అయినా ఇప్పుడు అబ్బాయి అయినా కనెక్షన్ ఆ కాస్టింగ్ డైరెక్టర్ వాళ్ళ మల్లేషన్ దగ్గర నుంచి స్టార్ట్. 5 years నుంచి అతని జర్నీ ఏదో నడుస్తుంది. ఏదో మ్యూజిక్ వీడియో తీసుకున్నాడు, ట్రై చేసుకుంటున్నాడు, ఈ కామన్ జర్నీ అందరిలాగే, అందరు స్ట్రగ్లింగ్ యాక్టర్స్ లాగే. కాకపోతే అతనికి మరి ఇట్లా స్ట్రగ్లింగ్ కష్టాలు అట్లాంటివి లేవు, బిజినెస్ ఫ్యామిలీ నుంచి వస్తాడు. సో మనీ వైజ్ అతనికి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ స్ట్రగుల్స్, డబ్బులు ఉన్న వాళ్ళకైనా డబ్బు లేని వాళ్ళకైనా స్ట్రగుల్. అంటే ఈవెన్ ఇప్పుడు నాగార్జున అబ్బాయికైనా వాళ్ళకైనా స్ట్రగుల్ అయినా స్ట్రగుల్ అంటే డబ్బులు ఉన్నా. సో యాక్టర్గా అది ఆ స్ట్రగుల్స్ ఉంటూనే ఉంటాయి. సో అప్పుడు కొన్ని వేరే యాక్టర్స్ అవి కుదరనప్పుడు అప్పుడు కొన్ని క్యాస్టింగ్, ఈ కమిటీ కుర్రాళ్ళు పిల్లలు బాగా చేశారు వాళ్ళ, మరి ఇలా ఏదైనా చూసేసి ఈ అబ్బాయిది బాగానే అనిపించింది. సరే మనకి క్యాస్టింగ్ డైరెక్టర్ దగ్గర కూడా అది రికమెండేషన్ వచ్చింది కదా, అది తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్లో మాత్రం హీరో హీరోయిన్ అసలు నమ్మకం లేదు సార్ నాకు, అసలు చేయగలుగుతారు ఇదని. అంటే వాళ్ళ తప్పు అనట్లేదు. ఈ రోల్ సార్ ఒక 20 years మీ ఏజ్, తర్వాత మీరు 22 అవుతారు, 24 అవుతారు, తండ్రి అవుతారు, తర్వాత 32 అవుతుంది. ఇట్లాంటివి కొత్త పిల్లలు చేయలేరు. వీళ్ళనే కదా ఎవరైనా అంటే చేయలేరు అంటే సార్ ప్రాబబిలిటీ 99% చేయలేరు. ఎందుకంటే ఇట్లా 10th చదివేసి ఇప్పుడు IPS ఆఫీసర్ అయిపో ఇట్లా కుదరవు కదా సార్. దానికి ఒక ట్రైనింగ్, ఇప్పుడు 10th చదివేసి డాక్టర్ అయిపో అట్లా కుదరవు. కొన్ని ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు కొన్ని తప్పులు చేస్తారు, నేర్చుకుంటారు, పక్కన రోజు చేస్తారు, ఒక సంవత్సరం గడిచిపోద్ది, మళ్ళీ కొంచెం బెటర్ అవుతారు, అట్లా రిఫైన్మెంట్తో అవుతారు. సో అరే పాపం వీళ్ళని కూడా ఇంత పెద్ద రోల్స్ ఇవ్వడం న్యాయం కాదేమో అనిపించింది నాకు. కానీ ఫుల్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు. అమ్మాయి ఏమో ఫుల్ నేను చేసేస్తాను, ఫుల్ కాన్ఫిడెన్స్. ఈ అబ్బాయిదేమో చాలా మంచి యాటిట్యూడ్. ఓకే సార్, ఏది చెప్తే ఎగ్జాక్ట్లీ అది ఫాలో అయిపోతాడు. సో ఇద్దరికి చెప్పాను, ఇది 1 week చేద్దాం ఒక స్కెడ్యూల్. డౌట్స్ అయితే ఉన్నాయి, సపోర్ట్ మాత్రం నేను ఫుల్ చేస్తా. మీరు ఎన్ని తప్పులు చేసి అవి చేస్తున్నా నేను దిద్దుకుంటా, దాన్ని మేనేజ్ చేస్తా. ఇప్పుడు సరే మీకు ఈ ప్రాబ్లం ఉంది, నేను దానికి ఆల్టర్నేటివ్ ఏదో సొల్యూషన్ ఎత్తుకొని చేస్తా. సో ఈ సైడ్ నుంచి నా కమిట్మెంట్ ఇచ్చాను. కానీ క్లారిటీతో ఏం చెప్పానంటే నేను తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. సో ఐదర్ ప్రాజెక్ట్ చేయను, సర్లే ఇది అంటే ఇది నేను నాకెంత చేతన, దానికన్నా ఇది పెద్ద ప్రాజెక్ట్ నాకు కూడా, యాక్టర్స్ గానే కాదు. ఎందుకంటే దాని ప్రొడక్షన్ వైజ్ కూడా చాలా టూ మెనీ యాక్టర్స్, టూ మెనీ లొకేషన్స్. తో అమ్మో ఇది మనతో కాదు అని అనిపిస్తుంది. కానీ నాకు నా మీద నాకే డౌట్స్ ఉన్నాయి, ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయగలుగుతానా అని లేదని. ఈ యాక్టర్స్ మీద కూడా ఈ కాంబినేషన్లో అవుతుందో లేదో తెలియదు. సో ఫస్ట్ 1-2 daysలోనే యాక్ట్రెస్ అమ్మో ఈ పిల్ల నార్మల్గా లేదు ఈ అమ్మాయి అని, అంటే ఆమె చెప్పలేదు మైండ్లో. ఫస్ట్ డే 1 day or 2 daysలో కన్ఫర్మ్ అయిపోయింది ఆ మైండ్లో, ఆమెకు చెప్పలేదు. అబ్బాయి ఒక 2-3 days పట్టింది. ఎందుకంటే ఇతను అర్బన్ నుంచి వస్తాడు, ఇక్కడ కానీ కష్టపడుతున్నాడు. 2-3 days తర్వాత ఇంక ఇద్దరు అయిపోయాను. అప్పుడు చెప్పాను ఇంకా ఓకే మనం చేస్తున్నాం. ఓకే, ఓవరాల్ ఈ జర్నీలో మీరు అనుకున్నట్టు మీ ఎక్స్పెక్టేషన్కి అండ్ ఆ సినిమా డిమాండ్ చేసిన దానికి వీళ్ళు ఫుల్ఫిల్ చేయగలిగారా సార్? 1000% సార్. అది ఎట్లా అంటే అసలు వీళ్ళకి ఇప్పుడు వీళ్ళిద్దరికి పెద్ద ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇంకా సరే అబ్బాయి కంటే కొంచెం ఫైనాన్షియల్గా సపోజ్ వాళ్ళే సినిమా తీసుకునే వాళ్ళ కెపాసిటీ ఉందేమో, కానీ అమ్మాయికి ఫైనాన్షియల్గా కెపాసిటీ కూడా నేను తీసేసుకుంటాను, హీరోయిన్ అవుతాను లేదు. ప్లస్ అమ్మాయి 21, మొన్న ఇంజనీరింగ్ పాస్ అయింది. నేను ఇంజనీరింగ్ పాస్ అయినా 1-2 నెలలకు స్టార్ట్ అయింది ఇది. సో కొత్తగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కదండి. సో వీళ్ళిద్దరికి ఈ ఒక 10 సంవత్సరాల తర్వాత చేయగలే యాక్టింగ్ రోల్స్ రావడమే వీళ్ళిద్దరికి ఒక లాటరీ టికెట్. అది అదృష్టం, ఒక లాటరీ తగిలినట్టు. అంటే కోట్లలో ఒకరికి వస్తుంది ఛాన్స్. కానీ ఇట్లా వచ్చిన వాళ్ళు ఇంత పెద్ద క్యారెక్టర్స్ ని సూపర్ గా చేయడం అది నా లాటరీ. సో దొరకదు సార్, అది చాలా కష్టం. ఇద్దరికి 2 లాటరీలు తగిలినాయి. వాళ్ళకి రోల్ దొరికింది, నాకు ఈ యాక్టర్లు దొరికారు. అది జస్ట్ అది మన హార్డ్ వర్క్. అంటే సార్ ఎవరు హార్డ్ వర్క్ చేయరు? ఏ డైరెక్టర్ యాక్టర్స్ నుంచి ఫుల్ ఎక్స్ట్రాక్ట్ ఉంటారు. యాక్టర్స్ కూడా ఎవరు ఇప్పుడు నేను సరే ఈ అమ్మాయి డెడికేట్ అంటే నాకు ప్యాషనెట్ ఉంది, ఈ అబ్బాయి వింటున్నాడు,
99% వచ్చే యాక్టర్స్ అంతే ఉంటారు కదా. అవును సార్, అవును. సో కానీ మీకు సినిమా అంటే ప్యాషన్. నేను కూడా పాపం వీళ్ళని ఎంకరేజ్ చేస్తా అనే దాంట్లో నేను ఫిక్స్ అయ్యాను. మెజారిటీ కూడా తీసుకున్నప్పుడు ఎంకరేజ్ చేస్తారు కదా స్టార్టింగ్ లో. సో ఇది అందరు చేస్తారు, కానీ అది కుదరడం బాగా రావడం అది కొంచెం లక్ ఫ్యాక్టర్ ఉంటుంది సార్. ఎఫర్ట్ అందరు కూడా పెడతారుగా. ఓకే, ఓవరాల్ గా మొత్తం సినిమా అంటే పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత మీరు సాటిస్ఫైడ్ సార్? మీరు ముందు అనుకున్న దానికి ప్రజెంట్ చేయగలిగా ఉన్నది ఎక్స్ట్రాడినరీ సార్. అసలు ఒక్క యాంగిల్లో సాటిస్ఫాక్షన్ కాదు. ఓకే, ఎందుకంటే మనకు రాసుకున్నప్పుడు నాలాంటి ఫిల్మ్ మేకర్, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ వాళ్ళు ఇంతే ఆలోచించగలుగుతారు సార్. అంటే మీరు ఆలోచించండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకుందాం, ఇల్లు కొనుక్కోవాలన్నప్పుడు మైండ్ లో ఎంత ఉంటుంది సార్? మీకెంత కేపబిలిటీ ఉంటుంది, ఒక లిమిట్ ఇంత ఉంటుంది. ఆలోచిస్తారు. మీకు చాయిస్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు వెళ్ళి నేను 100 కోట్లది ఒక మ్యాన్షన్ అట్లా రాదు కదా మైండ్ లో. మనకి అర్థమవుతుంది మన బడ్జెట్ ఎంత ఉంటుంది, మనకు వచ్చే యాక్టర్లు ఎంత ఉంటారు, దీన్ని బట్టి రాసేటప్పుడు కూడా ఒక అంచనా వస్తుంది. ఓకే, మంది వీళ్ళు ఇట్లా చేయగలుగుతాము, ఇట్లా చేయగలుగుతాము, మనం ఇది ఖర్చు పెట్టగలుగుతాము, జైలు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ లొకేషన్లో ఎంత, బడ్జెట్ ఎంత, మ్యూజిక్ ఎంత, ఇట్లా ఒక మైండ్లో ఉంటుంది ఒకటి. సో దాన్ని బట్టి ఇంత రావచ్చు అని అనుకుంటాం. కానీ యాక్టర్లు కలిసి, మన మ్యూజిక్ డైరెక్టర్ కలిసి, సినిమాటోగ్రఫర్ మంచి లిరిక్స్. ఇప్పుడు చంద్రబాబు సార్ 3 పాటలు రాశాడు. నేను అప్పుడు అన్నప్పుడు నాకు 3 పాటలు రాస్తారని తెలియదు కదా. ఫస్ట్ అసలు అతను ఒప్పుకోవాలి, ఒప్పుకున్న తర్వాత టైంకి ఇవ్వాలి, అప్పుడు కుదరాలి. పుష్ప ఉంది అనుకుంది, రాయలేడుగా. సో అప్పటి వరకు నేను ఆగాను, నవంబర్ డిసెంబర్ షూట్ వరకు ఆగి అప్పుడు రాయిపించాను. సో ఇవన్నీ కుదరాలి అన్ని కూడా. 3 అతను రాశారు, 1 డ్రైమాన్ గారు రాశారు, 2 ఇండస్ రాశారు. ఇప్పుడు ఆ ప్రాంతం యాసరాలు మనకి రాసినప్పుడు నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను, కానీ నాకు కరెక్ట్గా దాని యాసను దొరుకుతాడు. ఇప్పుడు ఇండస్ అనే అబ్బాయి అతను మనిషి దొరుకుతాడు అలా ప్లాన్ చేసి అందరికి ఉంటుంది ఇట్లాంటి ఎక్స్పర్ట్ కావాలి కానీ ఈ యాసను పట్టుకునే ఒకరు రావాలి అని. అదొకటి. మా యాక్టింగ్ కోచ్ వీళ్ళు, మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పనులు నేనే చేసుకుంటా, కానీ అతను ఫుల్ క్రియేటివ్ భలే హెల్ప్ చేస్తాడు. డిపెండ్ అవుతాను నేను. ఒక మంచి టీం దొరికింది. ఇది సేమ్ 6 years నుంచి సేమ్ టీమ్ సార్. మ్యూజిక్ డైరెక్టర్ అంటే మల్లేశం అతనే, 8 AM మెట్రో అతనే, ఇప్పుడు అతనే. అంటే వీళ్ళు రెగ్యులర్ సినిమా అలా చేయరు. మ్యూజిక్ డైరెక్టర్ 1 year చేస్తాడు, మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ రైటింగ్ లో ఉంటాడు. అంటే రైటింగ్ లో ఉంటాడు అంటే రోజు కూర్చొని రాయడం కాదు సార్. ఒక వర్షన్ ఉంటే రాజు ఇక్కడ ఇది ప్రాబ్లం ఉంది కదా, దీన్ని ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది. ప్లస్ అతను కొంచెం సినిమాటోగ్రఫీ కొరియోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక్కడ ఈ చిన్న స్టోరీ ఈ సాంగ్ కంపోజ్ చేసేప్పుడు ఇది ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది, ఇట్లాంటివి ఇస్తాడు. మళ్ళీ నేను మా కొరియోగ్రఫర్ తీసుకుంటే బాగుండిపిస్తా. నేను చేయమని అన్నాను, ఇది సజెషన్ బాగుందండి అని. అట్లా ఈ ఒక్కొక్కరు డిఫరెంట్ చేస్తూ ఉంటారు. మంచి టీం, కలెక్టివ్ వర్క్ కూడా. సో ఇప్పుడు వీళ్ళు వస్తారు, జైలు కావాలి సార్, నేనేదో చిన్నగా ఏదో చేసేసుకొని సెట్ చిన్న మనం ఏమైనా చేసుకుందాం అని. యాక్చువల్ జైలు దొరికింది. అప్పుడు మీకు ఏంటంటే ఒక జైలు ఫీలింగ్ ఉంటుంది. ఆ పెద్ద లొకేషన్లు, ఆ బిల్డింగ్లు, మళ్ళీ అదంతా అసలు అప్పుడు నాకు ఎందుకు అనుకుంటా నాకు అది దొరుకుతుందని. సో ఒక మిడిల్ క్లాస్ వాడు ఎంత అనుకుంటాడో దానికన్నా చాలా మించి వచ్చినట్టు. బట్ ఆడియన్స్ చూసినప్పుడు ఆడియన్స్ కి ఇప్పుడు మన కష్టాలు ఏంటి, మన వీటితో సంబంధం ఉండదు కదా సార్. జస్ట్ ఫ్రెష్ గా చాలా చూస్తారు. ఇప్పుడు వాళ్ళు నేను ఇంప్రెస్ అవుతారా లేదా అనేది నాకు తెలియదు. కాకపోతే నాకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చినా నాది చేంజ్ కాదు. మీరు చాలా ప్రివ్యూలు కూడా వేశారు సార్. ఫ్రెష్ వాళ్ళు ఏమన్నారు అంటే ఎట్లాంటి కామెంట్స్ వచ్చాయి అంటే జస్ట్ ఒక ప్లెయిన్ మైండ్ తో వచ్చి చూసిన వాళ్ళ నుంచి మీకు మంచి కామెంట్స్ వచ్చిన? ఇప్పుడు మెజారిటీ మంచి కామెంట్స్ వచ్చినాయి సార్. కాకపోతే ఏంటంటే ఎనీ సినిమాకి మీకు అన్ని రకాల ఇంటర్వ్యూ అని వస్తాయి. కొన్నిసార్లు వాళ్ళది ఫీడ్బ్యాక్ కొంచెం మనకు లాజికల్ అనిపించకపోవచ్చు, బట్ అయినా రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే అది ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్పుడప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయడం కూడా ఒక ప్రాబ్లం అవుతుంది ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 90% ఆఫ్ ద ఫిల్మ్ ఇది ఒకే ఒక వీళ్ళిద్దరు అమ్మాయి అబ్బాయిది స్టోరీ, చిలకలూరిపేట బస్ యాక్సిడెంట్. కాకపోతే మనం ట్రైలర్లో కూడా చెప్పి 3 ఇన్సిడెంట్స్ అన్నాం, బేస్డ్ ఆన్ 3 ఇన్సిడెంట్స్. ఎందుకన్నాం అంటే వీళ్ళు ఫస్ట్ అసలు బస్ దొంగతనం చేయడమే అది పెద్ద క్రైమ్. అది దాంతోపాటు సరే తెలిసి చేశారు అనుకుందాం, వీళ్ళలాగా మాకు తెలియదు యాక్సిడెంట్ అయిపోయిందని వీళ్ళు నమ్ముదాం ఒకసారి. ఎట్లా చేసినా 23 మంది చనిపోవడం అది చాలా పెద్ద క్రైమ్. దీనికి పెద్ద కఠినమైన శిక్ష వేసారు అనుకుందాం జడ్జి. ఓకే, ఇన్ 10 years 20 30 లైఫ్ మొత్తం ఉండాలి, ఏదో ఒకటి వేసారు అనుకుందాం. ఇది 93లో జరిగింది ఇన్సిడెంట్. మన మూవీలో 90% ఆఫ్ ద ఫిల్మ్ ఇదే అండి. ఇది స్టార్ట్ కాకముందు 93 కాబట్టి 91లో చుండూరు ఇన్సిడెంట్ పెట్టాం. చుండూరులో ఏంటంటే వాళ్ళు క్లారిటీతో ఇది మేము చంపుతాము అని డిసైడ్. సరే
ఎవరిది వాళ్ళు జస్టిఫై, దానికన్నా ముందు వాళ్ళకి ఏం గొడవ లేని మనకు తెలియదు. మేము అంత దూరం వెళ్ళట్లేదు, ఎందుకంటే అవి కూడా మళ్ళీ ఎవరి సైడ్ వాళ్ళు ఉంటుంది కదా సార్. కారం చేయడం ఎందుకు పెట్టలేదు ఇట్లాంటివి ఇప్పుడు అదే వస్తుంది, వచ్చినాయి అదే. ఇప్పుడు నేను అదే అంటున్నా. సో ఇప్పుడు చుండూడి పెట్టడానికి ఒకటే రీజన్ అంటే ఫస్ట్ హాఫ్ లో స్టార్ట్ అయినప్పుడు అది 91 చూపిస్తాం. వాళ్ళు తెలుసు సరే జస్టిఫై అంటే వీళ్ళు రెచ్చగొట్టారు అనొచ్చు, ఏదైనా అనొచ్చు, ఎవరిది వాళ్ళు ఏదో మనకి రీజన్స్ పక్కన పెడదాం, కానీ చంపుదామని చంపారు. లోవర్ కోర్ట్ లైఫ్ వేసింది, హైకోర్టులో తప్పించుకొని వెళ్ళిపోయారు. 97లో బాంబు పెట్టినప్పుడు ఇంతమంది చనిపోతారని తెలుసు, 26 మంది చనిపోయారు, ఇంటెన్షన్ తెలుసు ఇది చనిపోతారు, కానీ లైఫ్ పడింది, గవర్నమెంట్ వదిలేసింది, వెళ్ళిపోయారు. వీళ్ళు పెద్ద క్రైమ్ చేశారు, శిక్ష పడింది, 32 years అయింది, లోపలే ఉన్నారు. సో మనం ఈ ఫస్ట్ హాఫ్లో ఈ ఇన్సిడెంట్ పెట్టడానికి ఏంటంటే ఇంటెన్షనల్గా ఉండి వీళ్ళు వెళ్ళిపోయారు, యాక్సిడెంట్ వీళ్ళు లోపల ఉన్నారు. సెకండ్ హాఫ్లో మళ్ళీ చూపించేప్పుడు వీళ్ళు కొంచెం బెటర్ అవుతున్నారు, కానీ ఇంకొకరు వచ్చిన వాళ్ళు మళ్ళీ 7-8 yearsకి వాళ్ళు వెళ్ళిపోగలేరు. ఈ డిఫరెన్స్ చూపించడానికి ఆ 2 ఇన్సిడెంట్స్ పెట్టాను. కాకపోతే ఆ 2 కొంతమంది ఏమంటారు, 3 మూడిట్లో ఫుల్ చూపించు అని అంటే అలాగా సార్, ఇది మెయిన్ స్టోరీ 90%. జస్ట్ కాంట్రాస్ట్ చూపించడానికి అదొక ఇన్సిడెంట్ చూపిస్తాం, ఇది ఒక ఇన్సిడెంట్ అదొక మేబీ నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్ గుర్తులేదు టైం, కానీ 7-8 minutes అనుకుందాం, ఇది ఒక 3-4 నిమిషాలు అనుకుందాం. కొంతమంది అప్పుడు ఈ 3 నువ్వు సేమ్ పెట్టలేదు అంటే సేమ్, అది రీజన్ ఈక్వల్గా కొలిసి పెట్టాలని కాదు సార్, కంపారిజన్కి నాకు అక్కడ ఒక ఎగ్జాంపుల్ కావాలి. ఇక ఇంకొంతమంది నువ్వు 80sలో కారం చెడుగు జరిగింది కదా, అదే నాకు ఇక్కడ 93కి 91 దగ్గర ఉంది కాబట్టి నాకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ముందుకు వెళ్ళిపోయారు, వీళ్ళు జైల్లో ఉన్నారు కాబట్టి, వీళ్ళు వచ్చారు కాబట్టి అది తీసుకుంది. దాని తర్వాత ఒక 10 incidents జరుగుతాయి, 91 కన్నా ముందు కూడా 10 incidents ఉంటాయి. కానీ నా కంపారిజన్కి ఏదో ఒక అంటే వీళ్ళకి పడింది, వీళ్ళకన్నా పెద్ద శిక్ష చేశారు, వదిలేశారు అని నాకు ఒక ఎగ్జాంపుల్ కావాలి అంతే. అంతేకాని నాకు చుండూరు వాళ్ళ అదే ఎగ్జాంపుల్ కావాలని లేదు, దాని తర్వాత ఇది కావాలని లేదు. ఏ ఎగ్జాంపుల్ అయినా సేమే కదండి, కంపారిజన్ చేయడానికి నాకు ఒక ఎగ్జాంపుల్ కావాలి. అంటే ఈ కేసు కన్నా ఇంటెన్షనల్గా క్రైమ్ ఉండాలి, వాళ్ళకి అసలు లెస్సర్ పనిష్మెంట్ కావాలి, అట్లాంటి ఒక ఎగ్జాంపుల్ కావాలి అంతే. కానీ ఇది ఒకటి వస్తుంది. ఇంకొంతమంది ఏంటంటే ఫస్ట్ కొంచెం ఈ లవ్ స్టోరీ కొంచెం లెంత్ అయింది అనేది ఒకటి వస్తుంది, అది ఇంకా ఇండివిజువల్ ఇది సార్. కాకపోతే ఏంటంటే మీరు ఫస్ట్ హాఫ్లో ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయకపోతే మళ్ళీ సెకండ్ హాఫ్ వర్కౌట్ కాదు కదా. కొత్త పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే మైండ్కి కూడా కొంచెం టైం పడుతుంది రిజిస్టర్ కావడానికి. వీళ్ళు ఎవరెవరు వస్తున్నారు, చుండూరులో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అంత రిజిస్టర్ కాదు. సో దానికి ఏంటంటే కొంచెం టైం తీసుకుని వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది క్యారెక్టర్స్. సో అక్కడ కొంతమంది కొంచెం స్లో అనిపించేది, బట్ ఓవరాల్గా అడిగితే పాజిటివ్ సార్. ఓకే సార్, యాక్చువల్గా ముఖ్యంగా మీరు లవ్ స్టోరీస్ని దాన్ని చూపించడంలో కొంత డిఫరెంట్ పంత చూపిస్తారని ఉంది. ఇందులో ఎట్లా ఉండబోవచ్చు సార్? అంటే అంతే 90sలో ఒక బ్యూటిఫుల్ సెన్సిటివ్ లవ్ స్టోరీ. ఓకే, అంటే ఇప్పుడు కొంచెం అన్కండిషనల్ లవ్ టైప్లో సింపుల్ విలేజ్ టైప్, రూరల్, ఇన్నోసెంట్, పెద్ద హడావిడి లేకుండా వాళ్ళ వాళ్ళేదో ఉన్నారు, ఆ ఇన్నోసెన్స్ ఉంటుంది. ఓకే ఓకే సార్, ఇంకొకటి అంటే ఈ మూవీలో దళిత్ పర్స్పెక్టివ్ ఒకటి, సబాల్టర్న్ ఫుడ్ ఇవన్నీ కూడా చూపిస్తున్నారా? ఎట్లా వాటిని హ్యాండిల్ చేశారు మీరు? ఈ ఒక్క దగ్గర కొంచెం, ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్, ఎట్లా మీరు హ్యాండిల్ చేయగలిగారు ఈ మూవీలో? అంటే ఇంకా కొంచెం ఇప్పుడు ఆలోచిస్తే ఇంకొంచెం బాగా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే అది ఎప్పటికీ అనిపిస్తుంది సార్. అవునవును, అంటే కానీ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి ఏమైపోద్దండి, మీ మైండ్ అంతా ఎప్పుడు షిఫ్ట్ల మీద నడుస్తుంది మైండ్. 6 to 6 కాల్ షీట్ అంటారు అనగానే మనకి మైండ్లో ఫస్ట్ 6 o'clock నుంచి సరే మన వాళ్ళు మెల్లిగా వస్తారు, 8-9కి స్టార్ట్ అవుతుంది, రావడం మెల్లిగా వస్తారు అందరూ, ఇది అవుతుంది. స్టార్ట్ పడే వరకు అది 9 o'clock అవుతుంది. 6 అని పేరు కోసం కానీ వీళ్ళని వాళ్ళని అందరు సెట్ అయ్యే వరకు నేను ఫస్ట్లో ఇనిషియల్గా కూడా నేను ఎక్కువ టెన్షన్ కూడా పెట్టాను, సర్లే ఇక్కడ రాత్రి అంతా పని చేసి వస్తారు అని, దూరం నుంచి వస్తారు అని పెద్దగా ఏమి చేయను, సర్లే ఎప్పుడు స్టార్ట్ అవుద్దిలే అన్నట్టే ఉంటా. 8-9కి మెల్లికి స్టార్ట్ అవుతుంది, కానీ ఎండ్ టైం అయితే 6కి అదే క్లోజ్ కదా అందరికి, ప్యాకప్ అంటే. సో మనకి ఎట్లా ఉంటుంది, 5-3 ఆ టైంకే ఇంకా అరే మీటర్ స్టార్ట్ అయింది, ఇప్పుడు 5 అయిపోతుంది, షార్ట్ కంప్లీట్ చేయాలి, ఇట్లా ఉంటుంది. సో అప్పుడు ఆ ఎండింగ్ పార్ట్ ఎప్పుడు కూడా కొంచెం కాంప్రమైజ్ ఉంటుంది అండి. స్టార్టింగ్ పార్ట్ మంచి రిలాక్స్గా చేసుకోవడం, ఇంకా అది అవుతుందంటే ఇంకా సరే ఇంకా దీన్ని కంప్లీట్ చేద్దాం అని కొంచెం తొందరపడాల్సి వస్తుంది. ఇంకా తప్పదు, అది ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి అది ఉంటుంది. ఓకే, సో దీంట్లో కొన్ని ఇప్పుడు రైటింగ్ రాసుకున్నప్పుడు ఇట్లనే చేయగలను, ఫుడ్ అట్లా పెట్టాలి, ఇట్లా పెట్టాలి అంటే మాకు ఇది మంచి నాలెడ్జ్ ఉంది, కానీ దాన్ని అప్పుడు కొంచెం సరే ఇంకా పూర్తిగా బాగా చూపిస్తే బాగుండేది. బట్ రీజన్ ఏంటంటే ఇప్పుడు 93 వీళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి అనడానికి, ఆ వరల్డ్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం వాళ్ళు ఏం పని చేస్తున్నారు అది కరెక్ట్ చూపించాలి. నెక్స్ట్ వాళ్ళు మార్నింగ్ ఫుడ్ ఏంది అంటారు, మధ్యాహ్నం ఏంది అంటారు,
సో అవి తింటే ఏంటంటే అది అథెంటిసిటీ వస్తుంది. కొంత లైఫ్ స్టైల్ కూడా, నా లైఫ్ స్టైల్ ఏం బట్టలు వేసుకున్నారు, ఈ రీసెర్చ్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఆడియన్స్ని ఆ వరల్డ్కి తీసుకెళ్ళవచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం బట్టలు వేసుకుంటుంది, ఈ అబ్బాయి ఏం బట్టలు వేసుకుంటారు, వీళ్ళు ఏం తింటారు, ఫిష్ తింటారా, ఇంకేమన్నా తింటారా, ఆ రీజన్ కోసం కొంచెం ఫుడ్ మీద వెళ్ళాం. కాకపోతే ఇంకా కొంచెం దాన్ని ఇంకా బాగా చూపిస్తే బాగుండేది. కొంత స్టడీ చేశారా సార్ వీటి మీద, ఈ ఫుడ్ హ్యాబిట్స్ మీద? అంటే మాక్సిమం ఇండస్ దగ్గర నుంచి వచ్చిన ఇవి, ప్లస్ మేకప్ వాళ్ళు కొన్ని కాస్ట్యూమ్ గురించి చెప్తారు, ఇది చెప్తారు, మన రీసెర్చ్ అన్ని కలిపి. అంటే ముఖ్యంగా ఇట్లాంటి ఇష్యూస్ టేకప్ చేసినప్పుడు కొంత రిలీజియన్ని, దేవుడిని చెప్పాల్సి వస్తుంది. మీరు చెప్పారా వాటిని? ఆ ప్రస్తావన రాకుండానే మీ సినిమాని, ఎందుకంటే ఇది చాలా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి, గాడ్ అండ్ రిలీజియన్. క్యాస్ట్ వర్క్ అంటే చూపించకుండా తప్పదండి. అది ఎందుకంటే ఉంటది, వీళ్ళు ఏంటి అనేది లైఫ్ స్టైల్ చూపించాము. అది లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం దాన్ని బట్టి మన జాబ్స్ ఎవరికి ఏం ఇస్తారు అనే చేంజ్ ఉందా ఇట్లాంటివి చూపడానికి డైరెక్ట్ చెప్పేయాల్సి వస్తుంది, తప్పట్లేదు. ఓకే. రిలీజన్ వరకు వచ్చేసరికి అందరు ఇప్పుడు లాయర్ది వేరే ఉంది, వీళ్ళది వేరే ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో అందుకని అసలు నేను దాన్ని జోలికి వెళ్ళలేదు రిలీజియన్ దగ్గరికి. ఎందుకంటే ఇప్పుడు నా థీమ్ రెండు కాదండి, అంటే రిలీజన్కి వెళ్ళొద్దని కాదు, బట్ ఇప్పటికే చాలా సబ్జెక్టులు కవర్ చేసింది దీంట్లో. ఒకటి క్యాస్ట్ అయిపోయింది, సోషల్ జస్టిస్ అయిపోయింది, తర్వాత సెకండ్ హాఫ్ లో ప్రిజన్ రిఫార్మ్స్ అయినాయి. రిలీజన్ పట్టుకోవాలంటే అది ఇంకా చాలా, ఇంకొకరు చేయాలి సినిమా. ఇప్పుడు టూ మెనీ, అసలు జనరల్ గా రెండు కూడా పట్టుకోవద్దండి థీమ్స్. థీమ్ ఆల్వేస్ హెస్ టు బి వన్. ఇక్కడ రెండు కలిపేసి ఉన్నాయి కాబట్టి రెండింటిని సపరేట్ చేయలేక రెండు చెప్పాల్సి వచ్చింది. కాకపోతే న్యూట్రల్ గానే వితౌట్ ఎనీ రిలీజన్ వెళ్ళాను. బట్ టువర్డ్స్ ద ఎండ్ కొంచెము నేను రిలీజన్ అన్నాను సార్, కాకపోతే స్లైట్ బుద్ధిస్ట్ టింజ్ ఉంటుంది. ఎందుకంటే అది మోర్ వాడు స్పిరిచువల్ అయ్యాడు అని చెప్పడానికి. యాక్చువల్ ఇన్సిడెంట్ లో వాళ్ళు ఏం బుద్ధిస్ట్ కాదు, వాళ్ళు ఏమి బుద్ధిస్ట్ టైప్ వెళ్ళలేదు. ఇంకా నేను రాసిన ఫిక్షన్ అది. కొన్ని మనం ఫిక్షన్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ మనకు ఒక ఇది ఉంటుందండి. సో స్పిరిచువల్ గా చూపించాలి అని అన్నప్పుడు నా పర్సనల్ గా అక్కడ అది ఎక్కువ. మళ్ళీ బుద్ధిజం అంటే దాంట్లోకి ఏం వెళ్ళాం సార్, జస్ట్ ఫిలాసఫీ ఆఫ్ తప్పు చేస్తే అనుభవించాల్సిందే. ఇంకా సరే చేసాము, దాని పశ్చాత్తాపం ఏంటి, వీటితో కూడా మళ్ళీ కొంచెం మార్పు చేసుకోవచ్చు, ఫర్గివ్నెస్ చేసుకోవచ్చు అనేది నాకు దాంట్లో అన్ని రిలీజన్స్లో అన్ని ఇది ఉంది సార్. దాంట్లో కొంచెం మోర్ స్పిరిచువల్ అనిపిస్తుంది. రిలీజన్ చెప్పకుండా కూడా కొంచెం స్పిరిచువల్ తీసుకురాగలుగుతాం అనిపించింది. సో అక్కడ ఆ స్పిరిచువాలిటీకి జస్ట్ ఒక టింజ్ మాత్రమే, కానీ మళ్ళీ దాంట్లో కూడా అసలు జస్ట్ అట్లా ఒక ప్రస్తావన. ఈ మధ్య సినిమాలో కూడా కొంత తంగలాన్ లాంటి వాటిలో కూడా బుద్ధిజాన్ని కొంత టచ్ చేసి అట్లా వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ తమిళ మూవీస్ లో కొంచెం ఇక్కడ జస్ట్ ఒక సీన్ లో సందర్భం వస్తుంది, సో దానికి కొంచెం జస్ట్ అది ఒక బిట్ అంతే. సరే, ఈ మూవీలో 6 to 7 సాంగ్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. సాంగ్స్ విషయంలో మీరు ఏంటి సార్ ప్రత్యేకంగా, అంటే రాయించుకోవడంలో కానీ ఎట్లాంటి కేర్ తీసుకున్నారు? అంటే మీరు బాగా శ్రద్ధ వహిస్తారని నాకు చాలా ఇష్టం సార్. అంటే నాకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు లిరికల్గా క్వాలిటీ బాగుంటే నాకు అంత తెలుగు మీద అంత పట్టు లేదు, నాలెడ్జ్ లేదండి. కాకపోతే ఈ ఇంట్రెస్ట్ ఉంది. సో కానీ నాకు అంటే కొంచెం హిందీ అవి ఇవి బాగానే పర్వాలేదు కాబట్టి కొంచెం ఒక 60% అయితే అక్కడ వర్డ్స్ ఇక్కడ మనం తెలిసిపోతూ ఉంటాయి. బట్ ఇంకొక 20-30% కొత్తగా అరే చాలా బాగుంది కదా, దీని మీనింగ్ ఏంటి, పలకడానికి ఎలా ఉంది, వినడానికి ఎట్లా ఉంది అని ఇంట్రెస్ట్ తీసుకొని కొంచెం నేర్చుకుంటాను నేను. సో నేను ఫస్ట్ చెప్పినప్పుడే చెప్తా, ఈ కొంచెం లిరికల్గా లిటరేచర్ ఇంకా దానిలో సాహిత్యం కొంచెం వర్డ్స్ దాని ప్రకారంగా పెట్టండి. అంటే సింపుల్గానే పెట్టవచ్చు సార్, సింపుల్గా పెట్టి కూడా బ్యూటిఫుల్ గా దాన్ని చేయొచ్చు. మరీ కాంప్లికేటెడ్ వర్డ్స్ కాకపోయినా కూడా అంటే అక్కడ ఒకటి అంటే మెజారిటీ అర్థమై 1-2 అర్థం కాలేదనుకోండి, కాంటెక్స్ట్ తో అర్థమైపోతుంది. ప్లస్ వాళ్ళు ఎత్తుక్కుంటారు, అరే ఇది ఉందని. అంటే ఫుల్ భారీ పెట్టినా కూడా అది ఫిలిం కి సూట్ కాదండి. కానీ మరీ ప్లెయిన్ గా అట్లా కాకుండా కొంచెం మధ్యస్థంగా వెళ్ళేసి కొన్ని మంచి వర్డ్స్ పెట్టినప్పుడు, లేకపోతే పల్లెటూరులో పాడుతున్నప్పుడు అయితే. సో మీరు అన్నప్పుడు ముందు ఫుడ్ అన్నప్పుడు రైటింగ్ టీమ్ అడిగినప్పుడు అసలు ఆ ఊర్లలో ఏముండేది అని అన్ని రీసెర్చ్కి అడుగుతాం కదా సార్, క్వశ్చన్ అంటే అప్పుడు వాళ్ళు ఆ ఊర్లలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ టొబాకో ఫ్యాక్టరీ, పొగాకు ఫ్యాక్టరీకి వెళ్ళి ఈ పని చేసేవాళ్ళు. అసలు ఎప్పుడైనా పొగాకు అంటే నేను స్మోకింగ్ చేయను సార్, కాకపోతే నాకు అసలు టొబాకో ఇదే లేదు, మైండ్లో కూడా లేదు, అసలు అది ఏంటి ప్రాసెస్ తెలీదు. అసలు ఇప్పుడు పొగాకు ఆకు చూసేవా అన్నారు.
నేను చూడలేదు అన్న. దెన్ ఇమీడియట్గా నాకు ఐ వాస్ ఇంట్రెస్టెడ్ అని, వీళ్ళు ఎందుకు స్పెసిఫిక్గా అన్నారు అసలు ఆకు ఎట్లా ఉంటుంది అని. దెన్ వెన్ లుక్డ్ ఎట్ ఇట్, ఇట్స్ లైక్ ఇంత పెద్దగా ఉంది, అరే ఎట్లా ఉంటుందా అని. దెన్ వెన్ ఐ లుక్డ్ ఎట్ ద ప్రాసెస్, వాళ్ళు ఎట్లా పని చేస్తారు ఏంటి, దీని ఒక లైఫ్ స్టైల్ ఉంది. అంటే ఫస్ట్ ప్లాంట్ ఉంటుంది, దాన్ని ఎండబెడతారు, పందిరి కింద వేస్తారు, దానికన్నా ముందు ఈ గ్రేడింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అరే దీని తర్వాత మళ్ళీ ఆ బెల్ లాస్ట్కి మళ్ళీ ఇలా ఇది ఓకే స్టార్ట్ నుంచి ప్రాసెస్ వీళ్ళు పని చేస్తారా అనేది. సో ఇది మనం క్వశ్చన్స్ అన్ని అడగడం, వాళ్ళు చెప్పడం, దాన్ని బట్టి అరే ఇది చాలా బాగుంటుంది కదా అక్కడ నేటివిటీకి చెప్పడానికని అప్పుడు మళ్ళీ ఆ నర్సరావుపేటకి వెళ్ళి అది వాళ్ళు ఎట్లా చేస్తారని మా పిల్లల్ని కూర్చోబెట్టి చేయించి అది వాళ్ళ జాబ్. సో ఇది జాబ్ ఏం చేస్తున్నారు, ఏం బట్టలు వేసుకొని తిని వీటితో మనం ఆ వరల్డ్కి తీసుకోగలుగుతామండి. అంటే కొంచెం మనకి ఎప్పుడప్పుడు టైం ఫ్యాక్టర్స్ బడ్జెట్తో కొంచెం ఇంకా ఉంటుంది, కానీ అదే మనకు ఆలోచిస్తే అరే ఇంకా కొంచెం బాగా చేయగలుగుతాం కదా అనేది ఎప్పుడు ఆ ఫీలింగ్ ఎప్పటికైనా ఉంటుందండి. చంద్రబోస్ గారు 3 పాటలు రాశారు. 3 పాటలు రాశారు సార్. ఓకే, మిగతా సార్ రెహమాన్ గారు ఒకటి రాశారు, ఇండస్ 2 రాశారు. ఓకే ఓకే 6 సాంగ్స్. ఇండస్ దీనికోసం రాసిన అది కాదు, ఈ పొగాకంతా వచ్చింది ఆల్రెడీ రాసుకున్నాడు. ఓకే, అంటే అది ఒక 4-5 లైన్లు అది ఆల్రెడీ వాళ్ళు పాడుకునే టైంలో 50 సంవత్సరాల ముందుది. ఇంకా మిగతా అంతా ఇండస్ రాసి కంప్లీట్ చేసాడు. అది ఉంది కాబట్టి నచ్చి ఎట్లా ఈ డిస్కషన్ అంతే దానికోసం పెట్టాల్సి వచ్చింది. సీన్ కోసం పాట రాసింది, పాట ఉంది కదా అరే, కానీ పాట ఉంది కానీ ఇరికిలేం కదండి మనం. ఇది వాళ్ళ లైవ్లీహుడ్ ఏంటి అని చూపించడానికి అది ఉంది కాబట్టి ఇవి సెట్ అయినాయి. ఇంకా లక్ అంతే, ఉండడము మనకు దానికి సెట్ కావడము అన్ని. ఇంకోటి కూడా లల్లబాయ్ అరే భలే ఉంది కదా మనకి పప్పుడు ఉన్నప్పుడు వాడుకోవచ్చు ఇట్లా, అది లక్ అంతే. అది అంతేగా ఫోర్స్గా పెడితే మళ్ళీ బాగుండదు. సరే, ఈ మూవీలో అంటే హీరో హీరోయిన్తో పాటు ఇంకొక 2-3 క్యారెక్టర్స్ బాగా నటించారని విన్నాం. వాళ్ళ ఎలా ఉండవచ్చు వాళ్ళు? ఇంకొకటి సాంగ్స్ జస్ట్ కంప్లీట్ చేస్తానండి. అసలు రెహమాన్ గారు ఒకటి రాశారు, ఎక్సలెంట్. అండ్ రెహమాన్ సార్ ఇస్ ఆల్సో నైస్ హ్యూమన్ బీయింగ్. కూర్చొని టీ తాగేది, ఇది వెరీ నైస్ టు కాన్వర్స్ విత్, చాలా మంచి అతను. ఇంకా చంద్రబోస్ సార్ది అయితే ఇంకా అది అదృష్టం. ఫస్ట్ సార్తో కూర్చొని డిస్కస్ చేసి సార్ ఇట్లా కావాలి అంటే అతను ఇవ్వడం, రాజీది ఎట్లా ఉంది అంటే కొలాబరేటివ్ ఎఫర్ట్లో పనిచేయడమే అదొక అదృష్టం. ఆ 3 పాటలకి రావడం, 3 సార్లు వెళ్ళాల్సి వచ్చింది. 3 కాదు, చాలా సార్లు వెళ్ళాను. బట్ సార్ వచ్చేసేయాలంటే ఓకే వచ్చేది, మరి ఇది ఎట్లా, ఓకే సార్ కొంచెం 99% అంతే సార్ అది. సార్ ఈ ఓడి ఇక్కడ కరెక్టే రాజు, ఓకే అని. కానీ సార్ పాడి వినిపిస్తారు. సార్తో అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే రెహమాన్ గారి కూడా అంతే, ఇండస్ట్రీ వీళ్ళు పాడడం కూడా భలే పాడతారు. రాస్తూ పాడడం వల్ల మనకి ఈజీ అవుతుంది. అది ఇంకా భలే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు మంచి పాడి. సో ఇట్స్ లైక్ మనకొకరు ఫ్రెష్ గా అసలు ఎక్కడ లేని లిరిక్ పాడి వినిపిస్తున్న కంపెనీ అది. అసలు ఇది ఇట్స్ లాట్ ఆఫ్ జాయ్. ప్రతిసారి మనకి ఎవరు దొరుకుతారు సార్ అలా, ఎప్పుడో ఒకసారి వచ్చే ఆపర్చునిటీస్. సో ఇది అదృష్టం. సో మీరు యాక్టర్స్ అన్నప్పుడు దీంట్లో ఆల్మోస్ట్ ఒక 20-30 యాక్టర్స్ ఉన్నారండి కొత్త వాళ్ళు. కానీ ఒక 4-5 క్యారెక్టర్స్ మంచి ఫ్యూచర్ ఉండబోతుంది అన్నట్టుగా. ఇంకా ఎక్కువే సార్. అవునా సార్? ఇంకా నేను అనుకోవడం ఐ నాట్ బి సర్ప్రైజ్ టూ మచ్. నేను మళ్ళీ లెక్క పెట్టాలి కానీ 15-20 అయినా నేను ఆశ్చర్యంగా. ఓకే, సరే. దాంట్లో ఏంటంటే మెజారిటీ కొత్త వాళ్ళు, ఒక 2-3 చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు, కానీ వాళ్ళకి బ్రేక్ రాలేదు. వాళ్ళు థియేటర్ ఎప్పటి నుంచో చేస్తున్నారు, కానీ పబ్లిక్కి కొత్తే వాళ్ళు, బట్ యాక్టింగ్కి కొత్త కాదు. కానీ కొంతమంది యాక్టింగ్కి కూడా కొత్త వాళ్ళు ఉన్నారు, అన్ని మిక్స్. బట్ ఏది చూసుకున్నా ప్రజలకి వాళ్ళకి ఇంకా బ్రేకులు దొరకలేదు, అంత కలిపి. ఇది అన్నిటికన్నా పెద్ద లక్. ఎవ్రీ యాక్టర్ సూపర్ దొరకడం అనేది అది ఇంకా జస్ట్ అది లక్ మాత్రమే. కాకపోతే యాక్టర్కి మనం యాక్టింగ్ కొంచెం సపోర్ట్ చేయగలుగుతాం, కానీ మనం చేసి వాళ్ళది మనం చేయలేం కదండి. అది ఏ డైరెక్టర్తో పాసిబుల్ కాదు. కాకపోతే నా కాంట్రిబ్యూషన్ ఎంతవరకు నేను అనుకుంటాను అంటే, ఇప్పుడు ఇక్కడ హీరో ఉన్నా హీరోయిన్ ఉన్నా, ఇప్పుడు ఇంకొక క్యారెక్టర్ వచ్చాడు అనుకుందాం, హీరో ఉన్నాడు, ఫ్రెండ్ వచ్చాడు, నాది ఇప్పుడు ఆ కంపోజిషన్ కానివ్వండి, ఆ బ్లాక్ స్టేజింగ్ అన్ని కానివ్వండి, ఈ అబ్బాయి నాకు ఆ సీన్ లో హీరో ఇతను. ఓకే, ఆ సీన్ పర్టికులర్ సీన్ వరకు ఆ సీన్ లో అతను నాకు హీరో. ఇతను సినిమా ఎక్కువ కనిపించడము, సినిమా మొత్తంలో ఇతనిది తర్వాత ఎక్కువ ఉందాము, అది పక్కన పెడదాం. ఆ షాట్ నాకు అతను హీరో. ఓకే, అట్లాగే చూస్తారు మీరు? నేను అట్లా చూస్తాను. సో నేను మాట్లాడడం, రెస్పెక్ట్ ఇవ్వడం కూడా ఫస్ట్ నువ్వు నాకు అందరికన్నా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని ఫస్ట్ ఇస్తాను. వాళ్ళకు కూడా ఇంక మిగతా సినిమాలలో నువ్వు అవుట్ ఆఫ్ ఫోకస్ ఉండు, దూరం ఉండు, వెనకాల ఉండు, బ్యాక్గ్రౌండ్లో కనిపించు అన్నట్టు కాకుండా అరే ఏంటి నాకు పెద్ద పీట వేసి ఇట్లా నాతో ఏదో ఉంది అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. దెన్ వాళ్ళు అప్పుడు ఓపెన్ అప్ అయ్యి మరి దీన్ని ఎట్లా చేద్దాం అట్లా చేద్దాం అని వాళ్ళు ఇది వస్తారు, అరే భలే ఉంది కదా అని. ఆ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ బెస్ట్ ఎప్పుడైనా నాకు వస్తుంది.
ఒక మూవీ తీసిన తర్వాత దాన్ని అంటే ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ఇండిపెండెంట్ డైరెక్టర్స్కి ఆర్ ప్రొడ్యూసర్కి కొంత ఇబ్బంది ఉంటుంది కదా, మీరు ఈజీగానే చేసుకోగలుగుతున్నారా, ఏమైనా ఇబ్బందులు ఉంటున్నాయా సార్ ఇప్పుడు 23 విషయంలో? నరకం అనేది ఎవరికైనా ఉంటుందో లేదో తెలియదు కానీ ఇదే నరకం అనేది క్లారిటీ ఉంటుంది. ఎన్ని మతాలలో అందరూ నరకం అది ఉంటుందో లేదో ఎవరికి తెలియదు కానీ ప్రత్యక్ష నరకం ఇది అమ్మ ఇది మన ఇది మాత్రం క్లియర్గా క్లారిటీగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అన్ని ఫేజెస్లలో ఇది. కానీ ఒకటేంటంటే ఎంత పెయిన్ఫుల్ ఉన్నా ఈ జర్నీ, దీన్ని పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి మార్కెటింగ్ చేసి పంపించేది, కానీ తెలిసేది ఏం కదండి. ఇంకొకటి అంటే మనకు తెలుసు ఈ పెయిన్ ఉంటుందని తెలిసి చేస్తాం. సరే ఈ ఐడియా బాగున్నప్పుడు సర్లే ఈ పెయిన్ భరించడంలే అనే దాంతో మనం దిగుతాం. సార్ మీ గురించి అంటే విన్నది అంటే మీరు ఒక సినిమా తీసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ యూఎస్ వెళ్ళిపోయి మీ వర్క్ చేసుకొని కొంత డబ్బు సంపాదించుకొని ఇక్కడ వచ్చి పెడతారు అన్నట్టుగా ఉంటుందా? నిజమేనా సార్? అంటే నేను రెగ్యులర్ సింపుల్ ప్రోగ్రామర్ అండి అంతే. అంటే నాకు కంపెనీ బిజినెస్ అట్లాంటిది ఏం లేవు, జస్ట్ ప్రాజెక్ట్లో చేసుకోవడం ఫ్రీలాన్స్ లాగా, అది అయిపోయిన తర్వాత ఇంకోటి ఎత్తుకోవడం ఇట్లాంటివి, బ్రేక్ లాంటి ఇట్లా వచ్చినప్పుడు ఇది. బట్ అది ఒక సినిమా తీయాలి అనేది ఏం లేదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సినిమా తీసిన తర్వాత నా మళ్ళీ సినిమా తీయాల్సిన ఏ కోరిక లేదు, ఏం లేదు. ATM మెట్రో తర్వాత సరే కొంచెం డబ్బులు కూడా టైట్ ఉన్నాయి అని వద్దులే అని నేను సర్లే గంటేషన్ తీసాం, అది కూడా తీసాం. దాంతో కూడా నాకు క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఉంది. నేను చెప్పాను కదండి, ఒకసారి మనం ఇది అనుకున్న తర్వాత ఇక్కడ సాటిస్ఫై అయిపోయిన తర్వాత దాంతో పబ్లిక్ అంటే చాలా సంతోషం, లేకపోయినా ఒపీనియన్ చేంజ్ అవ్వదు. సరే ఇంకా డబ్బులు వస్తాయి దానికి వస్తే కొంచెం సంతోషంగా ఉంటుంది, బట్ లేకపోయినా డబ్బులు రాలేదు కదా. ఇప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ మనం అనుకున్న దాని తర్వాత కన్నా ప్రోడక్ట్ బాగా వచ్చేసినప్పుడే వచ్చేసింది. పబ్లిక్ చెప్తే చాలా ఇంకా సంతోషం అనిపిస్తుంది, అదొక బోనస్. అది ఇంకా డబ్బులు వస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది, అదొక బోనస్. అంతేగాని సాటిస్ఫాక్షన్ ఫస్టే వచ్చేసింది ఇప్పుడు ఈ సినిమాకి కూడా. సరే ఇప్పుడు మల్లేశం 8am 23 అంటే ఈ మూడిట్లో మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ గానీ? ఇది అదృష్టం సార్. ఫస్ట్ దానికన్నా సెకండ్ ఇది బెటర్ వచ్చింది. సెకండ్ దానికన్నా ఇది 10 times ఎక్కువ వచ్చింది. ఓకే, ఇది నేను అదే అంటున్నాను సార్, కష్టపడ్డా అంటే ఎవరు కష్టపడ్డాడు ఒక సినిమాకి. సో ఇది అందరు కష్టపడేది ఎఫెక్ట్ మనం కూడా పెట్టాము. సరే అందరికన్నా నిద్రపోకుండా ఒక కొంచెం ఎక్కువ పెట్టాము అనుకుందాం అండి, అది వాస్తవం కూడా. బట్ అది ఒక 20% ఎక్కువ పెట్టాను అందరికన్నా. మిగతా అన్నిటికి మాత్రం అది టీమ్ యాక్టర్లు అది జస్ట్ అది ఒక లక్ తో ఇది జరిగింది. సార్ ఫైనల్ గా 23 మూవీ చూసే వారికి ఏం చెప్తారు మీరు? ఇది ఒక మంచి లవ్ స్టోరీ. మళ్ళీ ఆ రెండు అంశాలు ఏదైతే సోషల్ అంటే లా జస్టిస్ అనేది అందరికి సేమ్ ఉంటే బాగుంటుంది అనేది ఒక క్వశ్చన్ రేజ్ చేయడము. సమ్ ఆర్ మోర్ ఈక్వల్ కాకుండా లా ఉంటుంది అందరు ఈక్వల్, కాన్స్టిట్యూషన్ ఉంటుంది అందరు ఈక్వల్, అలా కూడా జస్టిస్ అందరికి ఈక్వల్ వచ్చేలాగా ఉంటే బాగుంటుంది అనేది ఒక థీమ్. ప్రిజన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దొంగ వెళ్తాడు, ఒక రేపిస్ట్ వెళ్తాడు, వాళ్ళు మారకుండా వస్తే దొంగ మళ్ళీ మీ ఇంట్లోనో మా ఇంట్లోనో దొంగతనం చేస్తాడు. వాడికి ఎక్కడికే మనమే ఎవరైనా సఫర్ అవుతాం. రేపిస్ట్ వెళ్తే ఒక అమ్మాయి మళ్ళీ జీవితం ఏదో. సో వీళ్ళు మారితే బాగుంటుంది అనే దానికి కొన్ని అదొక థీమ్ దాంట్లో. సో ఇవి మంచి థీమ్స్, కానీ ఇవన్నీ పక్కన పెట్టినా కూడా ఒక మంచి లవ్ స్టోరీ చూడొచ్చు మీరు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా అనుకున్నారా? అస్సలు లేదు సార్, అసలు జీరో, ఏ ఐడియా లేదు. ఇంత కష్టం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఫ్యూచర్ లో దీనికన్నా మించిన ఐడియా, అంటే మల్లేశం కన్నా మించిన ఐడియా 8am మెట్రో అండి. 8am కన్నా మించిన ఐడియా ఇది. అటు రావడం అంత ఈజీ కాదు, అది మనం అనుకున్నప్పుడు వచ్చేది కూడా కాదు. అలాంటిది ఏమన్నా వస్తే ఆలోచిస్తాను సార్, కానీ ప్రస్తుతానికి అయితే ఐడియాస్ రావడం కష్టం. ప్లస్ అట్లాంటిది ఇప్పుడు సినిమా తీయాలి నెక్స్ట్ అనేది అసలు ఏ మాత్రం ప్రస్తుతం చేసి వెళ్ళి ఫస్ట్ పని చేసుకోవాలి అదొకటే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా హిట్ అయ్యి మీకు త్వరలోనే మంచి ఐడియాస్ రావాలని, ఇంకొన్ని ప్రాజెక్ట్స్ రావాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.